మల్బరీ చెట్లు లేకపోతే మనకు పట్టుదారమే దొరకదు. పట్టుపురుగులకు మల్బరీ ఆకులే ప్రధాన ఆహారం. పట్టుపురుగుల పెంపకం చేపట్టే రైతులు వాణిజ్య పంటగా మల్బరీని సాగు చేస్తున్నారు. ఇది మధ్యస్థంగా పెరిగే చెట్టు. కుండీల్లో డాబాలపైన పెంచుకోవచ్చు. ఈ చెట్లు సులభంగానే పెరుగుతాయి. 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయి. మోరస్ జాతికి చెందిన ఈ మొక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. మల్బరీ చెట్లు ఎంతటి మంచునైనా తట్టుకుని బతుకుతాయి. చలికాలం పోగానే మళ్లీ చిగురిస్తాయి. మొగ్గలు తొడిగి పూలు పోస్తాయి. అందుకే మల్బరీ చెట్టుని సహనానికి ప్రతీకగా చెబుతారు. సరైన రీతిలో రక్షిస్తే ఈ చెట్టు 50 సంవత్సరాలు కూడా బతుకుతుంది. మల్బరీ చెట్లలో ఊదా, ఎరుపు, నలుపు, తెలుపు రకాలు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో రెడ్ మల్బరీ చెట్లు 70 ఫీట్ల దాకా అంటే 21 మీటర్ల దాకా పెరుగుతాయి. గ్రామీణ జీవనోపాధికి ముఖ్యమైన అనుబంధ పరిశ్రమ పట్టు పరిశ్రమ. సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకంలో రైతులు మల్బరీ తోటలను వాణిజ్య పంటగా పెంచుతున్నారు. మల్బరీ సాగు 15వ శతాబ్ది నుంచి ఉన్నదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మల్బరీ ఆకు రాల్చే చెట్టు. కొమ్మలకు ప్రత్యామ్నాయంగా ఆకులు అమరుంటాయి. మంచి కత్తిరింపులు చేస్తూ ఉంటే శాఖలు విస్తరించి చెట్టు నిండా కాయలు కాస్తాయి. లేత పచ్చగా ఎరుపు రంగు సంతరించుకుని చిక్కని ఊదా, నలుపు రంగులో పండుతాయి. మల్బరీ పండ్లను చూడగానే తినాలనిపిస్తుంది. తీపి, పులుపు కలగలిసి ద్రాక్ష పండు రుచికి దగ్గరగా అనిపిస్తుంది. పండ్లు బ్లాక్బెర్రీలను పోలుంటాయి. ఈ పండ్లు యథాతథంగా తినవచ్చు. జామ్, జెల్ తయారీలో మల్బరీ పండ్లను ఉపయోగిస్తారు. మల్బరీ పండ్లను తింటే శరీరంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.